ಹಲೋ ಗಾಯ್ಸ್, నేనైతే ಅಕ್ಕಿ ರೊಟ್ಟಿ ಮಾಡ್ತಿದ್ದೀನಿ. ಅದಕ್ಕೆ ಬಿಸಿನೀರು ಕಾಯಿಸ್ಕೊಂಡು 2 ಕಪ್ಪು ಹಿಟ್ಟು ಹಾಕಿ ಹಂಗೆ ಸ್ವಲ್ಪ ముచ్చటగా ಹಾಕಿ ఇట్ಬಿಟ್ಟು అలా గాయస్ నేను బియ్యపు రొట్టి చేస్తున్నా. తెలుగులో చెప్తున్నా. బియ్యపు రొట్టికి దోసకాయ తురుము, క్యారెట్, సపాకి సొప్పు, ఆనియన్స్, కరివేపత్తి, జీలకర్ర, పచ్చి కొబ్బరి తురుము అన్నీ వేసి కలుపుకొని మంచిగా వేడి నీళ్ళు కలుపుకున్నానండి. పిండి కలుపుకున్నాక మంచిగా రొట్టి ఆయిల్ వేసి మనం ఒక కవర్ తీసుకొని ఆ పేపర్ ఆయిల్ తుడుచుకొని ಸ್ವಲ್ಪ తట్టుకొని కాల్చుకోవాలి. చాలా మంచిది హెల్త్కి. ఇది నేను ఎక్కువ అప్పుడప్పుడు చేస్తూనే ఉంటాను. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందనేసి. దాంట్లో మనం పెరుగులో తింటే చాలా బాగుంటుంది. పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఇది చేసుకోవచ్చు, నైట్ డిన్నర్కి తినచ్చు. చాలా హెల్తీ రొట్టి. కర్ణాటక వాళ్ళు ఆల్మోస్ట్ చాలా ఇది ఎక్కువ చేస్తారండి. జోಳದ రొట్టి, జొన్న రొట్టి, అక్కి రొట్టి ఎక్కువ చేస్తారు కన్నడ వాళ్ళు. మన ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు రాగి ముద్దలే చేసుకుంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి.